సదకా దానం ఎప్పుడు స్వీకరించబడుతుంది అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిస్తున్నారు. ఎవరైనా తన హలాల్ అంటే ధర్మసమ్మతమైన సంపాదన నుండి ఒక ఖర్జూరపు ఫలాన్ని దానం చేసిన అల్లా కోసం కేవలం అల్లా హలాల్ చేసిన పరిశుద్ధమైన వాటినే స్వీకరిస్తాడు. దేవుడు దాన్ని తన కుడి చేతితో తీసుకుంటాడు. తర్వాత దాన్ని దానం చేసిన వ్యక్తి కోసం వృద్ధిపరుస్తాడు. చివరకు మీరు మీ పశువుల దూడల్ని ఎలా పెంచి పెద్ద చేస్తారో అలా ఖర్జూరపు పుణ్యఫలం కొండంత పెరిగి వృద్ధి చెందుతుంది అని ఆయన తెలియజేస్తున్నారు. ఇస్లాంలో ఆరాధన అంటే కేవలం మన కోసం మనం చేసుకునేదే కాదు, ఎదుటి వ్యక్తికి సహాయం చేయడం కూడా ఆరాధనే అని చెప్తారు. దైవ మార్గంలో డబ్బును కూడా దీనికోసం వెచ్చించవలసి ఉంటుంది. కేవలం దైవ ప్రసన్నత చూరగొనడానికి ధర్మసమ్మతమైన సంపాదన నుండి ఏది ఖర్చు చేసినా అది కనీసం ఖర్జూరపు ఫలమైనా సరే అల్లాహ్ దాన్ని ఎన్నో రెట్లు పెంచి పెద్దది చేసి దాన్ని బహుమతిగా మనకి తిరిగి ఇస్తాడు. ఒక ఖర్జూరం ఫలం విలువ ఉహద్ కొండంత పుణ్యఫలాన్ని ఇస్తుంది అని ప్రవక్త గారు చెబుతున్నారు. అల్లాహ్ పవిత్రంగా ఉంటాడు కాబట్టే పవిత్రమైన వాటిని స్వీకరిస్తూ ఉంటాడు. అంటే అల్లాహ్ తఆలా దృష్టిలో మనం లంచగొండితనంగా కానివ్వండి, అధర్మంగా కానివ్వండి, ఏదైనా చెడుదోవ తొక్కి మనం సంపాదించిన డబ్బుని అల్లాహ్ తఆలా స్వీకరించడు. ఒకవేళ మనం అల్లాహ్ మార్గంలో ఇలాంటి ధనాన్ని 1,00,000 రూపాయలు పెట్టి ఒక హజ్ చేయడం కానీ, లేదా ఒక మసీదు నిర్మాణం చేయించడం కానీ, లేదా కొందరు అనాథ పిల్లల్ని మనం పోషించడం కానీ చేసిన వృధాగానే ఉంటుంది. కానీ ధర్మమైన సంపాదన సంపాదించి ఒక భిక్షగాడికి ఎవరైనా మనకి అర్థించడానికి వచ్చిన వారికి ₹1 వేసినా చాలు, అది దైవ మార్గంలో స్వీకరించబడుతుంది. అయినా అల్లాహ్ తాలా మనం ధర్మమైన సంపాదన సంపాదించి వాటితో భుజించిన ఆహారంతో మన కడుపు నింపుకొని తర్వాత దువా చేస్తే అల్లాహ్ తాలా స్వీకరిస్తాడు. అంతే తప్పించి మనకు ఇష్టం వచ్చిన అట్టుగా అధర్మమైన సంపాదన తిని ఆ తిండి మన కడుపులో ఉన్నంత వరకు మన దువా అనేది స్వీకరించబడదు. అయితే అల్లాహ్ తాలా మనందరికీ మంచి ధర్మమైన సంపాదన సంపాదించి వాటి ద్వారా ధనాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక.